జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారీ గణపతి విగ్రహాలను కాకినాడ సూర్యారావుపేట సముద్ర తీర ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నారు. సూర్యారావుపేట సముద్ర తీరం ప్రాంతంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని గణేష్ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, బోలశెట్టి వెంకట రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. సాగర్ గణేష్ 11వ నిమజ్జనోత్సవ వేడుకలు సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లో ఆది సోమవారాలలో ఘనంగా జరుగుతున్నాయని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహాయ సహకారాలతో ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది తోడ్పాటుతో ఈ గణేష్ నిమజ్జనోత్సవం విజయవంతంగా జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెండం సత్యనారాయణ, బాబ్జీ, సిరెడ్డి నాగరమేష్, కవికొండల చలపతిరావు, వేదుల లక్ష్మీ గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లో ఏదైతే 11వ సాగర గణేశ నిమజ్జనోత్సవం జరుగుతున్నాయి. ఈరోజు రేపు అనగా ఆదివారం, సోమవారం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులు పూర్తిగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా ఏదైతే ఇక్కడ వచ్చే క్రేన్లు కానీ, అలాగైతే విగ్రహాల క్రేన్లు, అలాగే రోడ్లు ఏర్పాటు చేయడం కానీ, కరెంటు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి. అలాగే శానిటరీ వారు ఇక్కడ పూర్తిగా సహకరిస్తున్నారు. అలాగే పంచాయతీ వారు కానీ, అలాగే సూర్యారావుపేట పంచాయతీ వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. జిల్లా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసి ఇక్కడ నగర గణేశోత్సవ సమితి 1989 నుంచి 30 సంవత్సరాలు నిర్విరామంగా చేయడమే కాకుండా ఈ 11 సంవత్సరాల నుంచి కాకినాడ సూర్యారావుపేట బీచ్లో చేస్తున్న అనేక కార్యక్రమాల్లో మేమందరం భాగస్థులయ్యాము. భక్తులందరికీ కూడా ఇక్కడ వచ్చేవారికి ప్రసాదాలు, మంచినీళ్లు, అనేక వాళ్ళకు అభినందన పత్రం ఇవ్వబడుతున్నది. అలాగే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని నిమజ్జనోత్సవంలో సంతృప్తిగా ప్రజలందరూ కూడా వచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం ఏదైతే ఉందో వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈవేళ పంతం నానాజీ గారికి, స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారు ఇక్కడ కూడా మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజున ఇక్కడ రావడం జరిగింది. ఆ రోజున కూడా రోడ్డు గురించి అడిగితే ఆయన కూడా రోడ్డు పూర్తిగా స్థాయిలో వేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కావచ్చు, వీరందరూ కూడా ఇక్కడ రోడ్డు కూడా దగ్గర వరకు, సముద్రం దగ్గర వరకు కూడా రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మొన్న ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా ఆహ్వానం పలికాము. తప్పకుండా ఏదైతే ఎంపీ, ఎమ్మెల్యే, వివిధ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సూర్యారావుపేట కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, హిందువులందరికీ సంబంధించిన పండుగ. ఈ పండుగకు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే పంతం నానాజీ గారు సహాయ సహకారం మరువలేనివని